హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా మూవీ కల్కి 2898 ఏడి అభిమానుల్ని ఊరించి ఎట్టకేలకి ఈరోజు థియేటర్లలోకి వచ్చేసింది. దీంతో అర్ధరాత్రి నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ముఖ్య పాత్రల్లో నటించారు. గ్లింప్స్ మొదలుకొని టైలర్ హాలీవుడ్ రేంజ్లో ఉండటంతో కల్కిపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ అంచనాలను అందుకుంటూ కల్కి సినిమా పాజిటివ్ మౌత్ టాక్ను సొంతం చేసుకుంది. కల్కి చూసిన కొందరు సినిమా అద్భుతంగా ఉందని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టాలీవుడ్ అయినా హాలీవుడ్ అయినా అంతా ప్రభాసే అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. చాలామంది ఫస్ట్ డే టికెట్ల కోసం ట్రై చేస్తుండగా వెబ్సైట్ క్రాష్ అయి కూడా పోయింది. అయినా చాలా వరకు ఫ్యాన్స్కు మార్నింగ్ 4 గంటల షోకి టికెట్లు దొరికాయి. అలా ఉదయమే సినిమా చూసిన వారిలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య అయినటువంటి రేణు దేశాయ్ కూడా ఒకరు. రేణు దేశాయ్ తన పిల్లలతో వారి ఫ్రెండ్స్తో కలిసి సినిమా చూశారు. దానిపై రివ్యూ కూడా ఇవ్వడం జరిగింది. ఇక థియేటర్ దగ్గర అఖిరా క్రేజ్ చూస్తుంటే మతిపోతుందని ఫ్యాన్స్ అంటున్నారు. రేణు దేశాయ్ ఇప్పటి వరకు తనకు నచ్చిన హీరో ఎవరని ప్రత్యేకంగా చెప్పలేదు, కానీ పిల్లలతో కలిసి సినిమాలు చూడటం, షికార్లకు వెళ్ళడం ఆమెకి చాలా ఇష్టం. కొన్నిసార్లు మాత్రమే వాటి గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అలా తాజాగా తన పిల్లలతో కలిసి కల్కి 2898 ఏడి మూవీకి వెళ్ళానంటూ ఒక రీల్ను షేర్ చేశారు రేణు దేశాయ్. అంతేకాకుండా ఈ సినిమాపై తన రివ్యూను కూడా అందించారు. ఈ రివ్యూ చూస్తుంటే ఒక ప్రభాస్ ఫ్యాన్ రివ్యూ చూసినట్టే ఉందని అభిమానులు అంటున్నారు. అంతేకాకుండా పిల్లలతో కలిసి దిగిన ఫోటో కూడా ఆమె షేర్ చేయడం జరిగింది. అందులో పిల్లలంతా కల్కి టీషర్ట్స్ వేసుకొని కనిపించడం విశేషం. కల్కి అద్భుతంగా ఉందని, ప్రభాస్ నటన ఇరగదీశాడంటూ సినిమా చూసిన ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. కమల్ హాసన్, అమితాబ్ నటన అద్భుతంగా ఉందని, లోపల వేరే ప్రపంచం చూపించారని, సినిమా సూపర్ అంటూ యావత్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రేణు దేశాయ్ కల్కిపై ఇచ్చిన రివ్యూపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.